ఈ ఉషా డిజైనర్స్ పేజ్లో నా కన్వర్జేషన్ వీడియో పెట్టింది, ఓపెన్గా పబ్లిక్గా నా ఫేస్ రివీల్ చేసిందని చెప్పి పోస్ట్ చేశాను కదండి. ఐ డోంట్ నో వెదర్ బికాస్ ఆఫ్ దాట్ ఆర్ నాట్. ఆవిడ పేజ్లో ఇప్పుడు పోస్ట్లో లైక్ వీడియో అయితే లేదు చూడండి, బట్ ఐ హ్యావ్ అ ప్రూఫ్ దట్ షీ పోస్టెడ్ మై ఫేస్ క్లియర్లీ ఆన్ హర్ పేజ్. అండ్ దీనికి నేను డిఫర్మేషన్ ఖచ్చితంగా వేస్తాను. ఐ డోంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్ బికాజ్ చూడండి, మీరు ఒక పేజ్ని ట్రస్ట్ చేసి పర్చేస్ చేస్తారు, మీకు ఏదైనా ఇష్యూ వస్తుంది. సో దాన్ని మీరు అడగడానికి స్టోర్కి వెళ్ళి విజయవాడ నుంచి ఉయ్యూరుకి ట్రావెల్ చేసి నా ఇది ప్రాబ్లము నేను ఏ టెస్ట్ చేయడానికి వద్దనలేదండి. ఎందుకంటే లైక్ ఆమె అంటుంది, ఎందుకంటే బికాజ్ ఆమెకి ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు కదా. ఇప్పుడు టెస్ట్ చేయాలంటే ఎక్కడ టెస్ట్ చేస్తాం, ఏం టెస్ట్ చేస్తావు? ఇప్పుడు టెస్ట్ చేయాలి అంటే చాలామంది పర్చేస్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా. పర్చేస్ చేసిన వాళ్ళు కనీసం వచ్చిన దాన్ని ప్యూరా కాదా అని తెలుసుకోకుండా ఉంటున్నారా, లేదంటే ఓకే మనం పెట్టిన 10,000కి ఈ చీరే ఎక్కువ అనుకుంటున్నారా నాకు తెలీదు. బట్ మీరు పెట్టిన చీరకి, మీరు పెట్టిన డబ్బులకి అది కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా అని కూడా మనం చూసుకోవాలి కదా. ఇప్పుడు 3,500 ఉండే చీరని నువ్వు 4,500 కమ్ము, ఓకే జెన్యూన్ ఫైన్. నువ్వు ఎంత వేసుకున్నా 5,000 కమ్ము. ఇప్పుడు 3,500 కూడా పెట్టే చీరని నువ్వు 10,000కి ఎలా అమ్ముతారండి? నాకు అర్థం కావట్లేదు. అది ఎలా మనం ట్రస్ట్ చేసుకున్నాం అనేది నాకే అర్థం కావట్లేదు. ఓన్లీ బికాస్ దేర్ ఆర్ సో మెనీ ఫాలోవర్స్. అండ్ ఏదైనా పోస్ట్ చేస్తే, ఏదైనా రీల్ చేసి వెబ్సైట్లో ఇలా పెట్టామని చెప్తే అన్నీ సోల్డ్ అవుట్ అనే వస్తాయి. సో జెన్యూన్ అనే అనుకుంటాం కదా మోస్ట్లీ. సో ఈ అవేర్నెస్ వీడియో అబౌట్ ఉషా డిజైనర్స్ నేను ఎందుకు చేస్తానంటే, నేను ఓకే ఫైన్, నేను పెట్టిన 20,000కి ఒక 4,000 వచ్చినాయి, నేను 4,000 చీర నాకు వచ్చిందని చెప్పి నేను ఫోన్ బాధపడుతున్నాను, వదిలేస్తున్నాను, ఓకే ఫైన్. బట్ నెక్స్ట్ టైం మీరెవరైనా ఇలాంటి లూప్లో ఇరుక్కోకండి. అండ్ ఇలాంటి పేజెస్ హూ కమెంట్స్ ఆన్ కస్టమర్స్, ఆ కస్టమర్సే తప్పని చెప్తున్నారు వెళ్ళి అడుగుతున్నందుకు. అక్కడ కూడా వెళ్ళి అడిగినందుకు కూడా అక్కడ కూడా వీడియో చేస్తుంది ఆవిడ, చూపించి ఇది పట్టుచారి అది కూడా ఒక అడ్వాంటేజ్గా చూపించుకుంటుంది. అండ్ మళ్ళీ ఏ షోరూమ్ వాళ్ళు పంపించారు, ఎవరు పంపించారు అంటుంది. ఐ డోంట్ అండర్స్టాండ్ అండి అసలు. అది సింపతి కోసమా, లేదంటే ఎవరెవరో ఈవిడ చేసేస్తారనా ఏంటి? ఇప్పుడు ఎంత మార్జిన్ వేసుకొని అమ్ముతున్నారు, ఎంత ఇది అసలు. జనాలు కొనుక్కునే జనాలు, ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్, అది ఆ చీరలు ఏవైతే ఉన్నాయో ఆ 10,000 చీరలు, 8,000 చీరలు తీసుకెళ్ళి ఎవరికైనా చూపించండి ప్లీజ్. అవి తీసుకెళ్ళి మీకు నీ హార్ట్కి ఓకే ఈ చీరకి ఇంత పెట్టచ్చు అని అనిపిస్తే మీరు ఓకే ఫైన్. లేదంటే ప్లీజ్ వీ విల్ గ్యాదర్. ఎన్ని చీరలు అయితే ఆమె అమ్మిందో, ఎంతమందికి అమ్మిందో, ప్లీజ్ వీ ఆల్ షుడ్ గ్యాదర్ అండ్ వీ హ్యావ్ టు టేక్ యాక్షన్ అబౌట్ ఇట్. I don't understand how people are trusting these kind of pages blindly. Please be aware. And నాకు ఈ పేజ్కి పింగ్ చేయండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. ఎవరెవరైతే లైక్ ఇట్లా రిపోర్ట్ చేయాలనుకుంటున్నారో వి విల్ ప్లాన్ వాట్ కెన్ బి డన్ అని. ప్లీజ్ కనీసం అప్పటి వరకైనా మీరు ఈ పేజ్ని ట్రస్ట్ చేసి ఆర్డర్ చేయడం మాత్రం మానేయండి. నేను ఏదో ఈ పేజ్ని మూయించేయాలని ఆర్ ఎల్స్ ఈవిడ మీద ఏదో గ్రడ్జ్ పెట్టుకొని ఇదంతా చేయట్లేదు. బట్ నేను జెన్యున్గా నమ్మి చేసిన పనికి లైక్ ఒక వాల్యూ కూడా లేదు నేను వెళ్ళి అడిగినందుకు. సో దట్ ఈస్ ద రీజన్. ప్లీజ్ బీ అవేర్ అండ్ డోంట్ ప్లేస్ ఎనీ ఆర్డర్స్. మై కైండ్ రిక్వెస్ట్.